నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను హిమబిందు. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. టీడీపీ, బీజేపీ విడిపోయేందుకు సిద్ధమవుతున్నాయా? మాటల యుద్ధం తారస్థాయికి చేరడం వెనుక మర్మమేంటి? లోకేష్కు మంత్రి పదవి ఇవ్వాలని నిజంగానే తెలుగు తమ్ముళ్లు అంత ఇదిగా కోరుకుంటున్నారా? ఢిల్లీ పెద్దల సభలో బాలకృష్ణ అడుగుపెట్టనున్నారా? కరువుపై ప్రొఫెసర్ కోదండరాం నివేదిక ఎలా ఉండబోతోంది? కారిడార్లోకి ఎంటర్ అయి ఆ డీటెయిల్స్ చూద్దాం. లోకేష్ కి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని టీడీపీ నాయకులు చేస్తున్న భజన వెనక ఉద్దేశం ఏంటి? నిజంగానే టీడీపీ నాయకులకు లోకేష్ పై అంత ప్రేముందా? సొంత పదవులు కూడా త్యాగం చేస్తామని ప్రతిజ్ఞలు చేస్తున్న నాయకుల వెనక ఉన్నది ఎవరు? ఆయన కనుసన్నల్లోనే ఈ డ్రామా సాగుతోందా? టీడీపీలో ఏం జరుగుతోంది? జోరందుకుంటున్న లోకేష్ మంత్రి పదవి జపం, పోటీపడి బాకాలు ఊదుతున్న తమ్ముళ్ళు, ఇప్పటికే ఆలస్యమైందంటున్న భజన బృందం వెనక చంద్రబాబు హస్తం, లైన్ క్లియర్ చేసేందుకు చంద్రబాబు ఎత్తుగడలు, విమర్శలకు కళ్ళెం వేసేందుకు ముందు జాగ్రత్తలు. ఆయనొస్తే బాగుంటుంది. టీడీపీలో ఇప్పుడు ఎవరిని పలకరించినా చెప్తున్న మాట ఇదే. 2014 ఎన్నికల సమయంలో ఆయన వస్తున్నారని ఊదరగొట్టిన టీడీపీ ఇప్పుడు ఆయనొస్తే బాగుంటుందని భజన చేస్తోంది. ఇంతకీ ఆయన ఎవరంటారా? ఆయనే చిన్నబాబు లోకేష్ ను కేబినెట్లోకి తీసుకోవాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కనిపించిన ప్రతి చోట అదే మాట చెబుతున్నారు. లోకేష్ తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారని, ఆయనను ఎప్పుడో కేబినెట్లోకి తీసుకోవాల్సిందని, అలా చేయకపోవడం చంద్రబాబు చేస్తున్న తప్పు అని అనే స్థాయిలో భజన సాగుతోంది. ఇప్పుడు సమకాలీన రాజకీయ నాయకుల్లో లోకేష్కు ఉండే ప్రతిభ కానీ, సామర్థ్యం కానీ, శక్తి కానీ చాలామందికి ఉండదు. కారణం ఏమంటే, ఈ రోజున రాష్ట్రంలో ఉండే దాదాపు 54 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వాన్ని ఒంటి చేత్తో చేయగలిగాడు. ఈరోజు రాష్ట్రంలో అన్ని పార్టీ కార్యక్రమాలను ఎంతో పారదర్శకంగా, సమర్థవంతంగా చేయగలుగుతున్నాడు. కాబట్టి ఒక క్యాబినెట్ మంత్రి అయ్యే అది లక్షణాలన్నీ, నాయకత్వ పటిమ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఆయన మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ముందు కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే కాబట్టి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తే ఇంకా మంచి అనుభవం వస్తుంది. ఇది సరైన సమయము, అవకాశం కూడా. పార్టీని ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా పార్టీని అభివృద్ధి చేయడం, కార్యకర్తల సంక్షేమ నిధిని స్థాపించి కార్యకర్తలకు 2 లక్షల కాడికి వాళ్ళకి ఏర్పాటు చేయటం, సమర్థవంతంగా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా, సమయాన్ని వృధా చేయకుండా, అవినీతికి పాల్పడకుండా, అక్రమాలకు పాల్పడకుండా, లోకేష్ బాబుని ఏలెత్తి చూపెట్టేటటువంటి అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వకుండా ఇంత ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తికి ఇంకా ఆలస్యం చేయటం అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పే అవుతుంది. అది ఇంకా చేస్తే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా లోకేష్ బాబు గారికి మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా మేము అందరం కోరుతాం. భజన మండలి సభ్యులే కాదు, ఎన్నికలకు ముందు టీడీపీలో జేసీ దివాకర్ రెడ్డి సైతం కేబినెట్లో లోకేష్ అవసరముందని అంటున్నారు. సమయం సందర్భంగా చూసుకుని లోకేష్ ను కేబినెట్ లోకి తీసుకుంటారని జేసీ అభిప్రాయపడ్డారు. అయితే లోకేష్ కోసం రాజీనామా చేస్తానని కొంతమంది చెప్తుండడం ఉత్తమ ఆటలేనని విమర్శించారు. సమయము సందర్భము చూసి తప్పకుండా తీసుకుంటాడు నా నమ్మకం. ఇదేదో కుల సంఘం చెప్పిందని తీసుకుంటాడనేది నాకు లేదు. లేకపోతే మెహర్బానికి నేను రాజీనామా ఇస్తా రా అని చెప్పడం కాదు. ఇట్లా ఆటని కథలు అదే ముఖ్యమంత్రి లేదా ఎవడే పెద్ద మనిషి ఎంతవరకు రాజీనామా ఇస్తాడు అనేది. పాప వీళ్ళకందరికీ ఏమో ఆయన పైన చాలా ప్రేమ ఉన్నట్టు. ప్రేమ అనేది లోకేష్ భజన చేయిస్తుంది మరెవరో కాదు, చంద్రబాబేనని పార్టీలో కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. నాడు లోకేష్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే సమయంలోనూ ఇలాగే తమకు అనుకూలంగా ఉన్న కొంతమందితో ప్రచారం చేయించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గాని లోకేష్ ను డైరెక్ట్ గా మంత్రిని చేస్తే పార్టీ నేతలు, విపక్షాల నుంచి విమర్శలు వస్తాయని గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా సొంత పార్టీ నేతలతో చంద్రబాబు బాకా ఊదిస్తున్నారని ప్రచారం సాగుతోంది. లోకేష్ కు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే తీరులో తమ అనుకూల మీడియాలో కథనాలు రాయించుకుంటున్నారని అనుకునేవాళ్లు
టీడీపీలో తక్కువేం లేదు. ఒక దెబ్బకు 5 పిట్టలు కొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారా? లోకేష్ని మంత్రిమండలిలోకి తీసుకునేందుకు బాబు పడరాని పాట్లు పడుతున్నారా? బాలయ్యను రాజ్యసభకు పంపాలన్న ఆలోచన చేయడం వెనుక మర్మమేంటి? బాలయ్యను రాజ్యసభ సభకు పంపే యోచనలో చంద్రబాబు. మంత్రి పదవి ఆశించకుండా బాలయ్య ముందరి కాళ్లకు బంధం. హిందూపురం నుంచి అసెంబ్లీకి లోకేష్. రాజ్యసభ సీటు హరికృష్ణ అడగకుండా బ్రేక్. బాలయ్యను చూపి సుజనాకు మొండి చెయ్యి. హిందూపురంలో సర్వే చేయించుకున్న చంద్రబాబు. కుమారుడు లోకేష్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. విమర్శలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న బాబు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందు నుంచే లైన్ క్లియర్ చేస్తున్నారు. దొడ్డిదారిన కొడుకును మంత్రిని చేస్తే విమర్శలకు జవాబు చెప్పడం కష్టమని భావిస్తున్న చంద్రబాబు లోకేష్ కోసం రాచమార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం టీడీపీలో గుప్పుమంటోంది. ఇందులో భాగంగా బావమర్తి బాలయ్యపై కన్ను పడ్డట్టు సమాచారం. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బాలయ్యను రాజ్యసభకు పంపాలన్నది చంద్రబాబు తాజా వ్యూహంగా కనిపిస్తోంది. బాలయ్య అసెంబ్లీ స్థానం నుంచి లోకేష్ను అసెంబ్లీలోకి రప్పించాలన్నది చంద్రబాబు ఆలోచనని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ హిందూపురం అయితే కాస్త సేఫ్ అని చంద్రబాబు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. హిందూపురం నుంచి లోకేష్ పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందనే దానిపై నిఘా వర్గాల ద్వారా నివేదిక తెప్పించుకున్నారనే ప్రచారం టీడీపీలో జరుగుతోంది. వాస్తవానికి గత కొంతకాలంగా బాలకృష్ణ మంత్రి పదవి కావాలని సంకేతాలు పంపుతున్నారు. టూరిజం శాఖ ఇస్తే ఏపీని టూరిజం హబ్గా మారుస్తానని కూడా చెప్పుకుంటున్నారు. లోకేష్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్న చంద్రబాబుకు సహజంగానే బావమర్ది కోరిక మింగుడు పడనివ్వటం లేదు. అలా అని గట్టిగా చెప్పలేని పరిస్థితి. దీంతో వ్యూహాత్మకంగా ఆలోచించి బాలయ్యను పెద్దల సభకు పంపితే ఇబ్బందులన్నీ తొలగిపోతాయనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్యను రాజ్యసభకు పంపితే అటు హరికృష్ణ నోరు కూడా మూయించవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. రాజ్యసభకు తనను మరోసారి పంపించాలని గత కొంతకాలంగా చంద్రబాబుకు హరికృష్ణ ఫీలర్స్ పంపుతున్నారు. హరికృష్ణను మరోసారి రాజ్యసభకు పంపటం ఇష్టం లేని చంద్రబాబు ఇప్పుడు బాలకృష్ణను సాకుగా చూపుతారని తెలుస్తోంది. అంతేకాదు, బాలకృష్ణను రాజ్యసభకు పంపటం ద్వారా సుజనా చౌదరికి కూడా చెక్ పెట్టి ఒకే దెబ్బకు ఏకంగా 5 పిట్టలు కొట్టాలన్నది మా అధినేత ఆలోచనని తెలుగు తమ్ముళ్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. లోకేష్కు మంత్రి పదవి ఇవ్వాలని కొంతమంది టీడీపీ నేతలు, మంత్రులు అదే పనిగా డప్పు కొట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. సీఎం కుమారుణ్ణి కేబినెట్లోకి చేర్చుకోవడానికి ఇంత ఆర్భాటం అవసరమా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు 66 విద్యలు తెలిస్తే లోకేష్కి డబుల్ తెలుసన్నారు అంబటి రాంబాబు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా, ఏదో చిన్న చిన్న జూనియర్స్ మాట్లాడితే పర్వాలా, సీనియర్ నాయకులు కూడా ఏమంటున్నారంటే లోకేష్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మాత్రం మేము సహించాం, లోకేష్ గారికి మంత్రివర్గంలో చేర్చుకోవడం కోసం మేము త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. ఏంటి మీరు త్యాగాలు చేసేది? నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో చేర్చుకోవడానికి మీరు త్యాగాలు చేయవలసిన అవసరం ఏముంటుందబ్బా? నాకేం అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారి కుమారుణ్ణి క్యాబినెట్లో చేర్చుకోవడానికి ఎంత కసరత్తు చేస్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. పత్రికలు రాస్తున్నాయి పుంఖాలుగా. ఆయన ఎవరో విజయవాడలో ఒక ఎమ్మెల్సీ గారు, మరి అక్కడ నెల్లూరులో ఒక ఎమ్మెల్సీ గారు, మరి ఇంకో చోట ఇంకో ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా అసలు లోకేష్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము సహించాం అనేటువంటి ధోరణిలో మీరు మాట్లాడుతున్నారంటే ఏమైంది మీకు? నాకు అర్థం కాల. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. ఏమిటంటే నన్ను పొగట్టం మానేయండి, ఇక మా లోకేష్ బాబును పొగడండి, మా లోకేష్ బాబును పొగిడితేనే మీకు మంచి మార్కులు వస్తాయి, నన్ను పొగిడితే మాత్రం మీకు మంచి మార్కులు రావు అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. నిజంగా మంత్రివర్గంలో ఎవరినైనా తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు దారిపోయాన్ని పిలిచి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయమంటే చేంజ్ చేస్తారు గవర్నర్ గారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అలాగే నారాయణ గారిని పిలిచి మంత్రివర్గంలో చేర్చుకున్నారు కదా, ఏదో లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయనకి వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో సహాయం చేశారు, కొన్నారు, ఎమ్మెల్యేలు కొనబోతున్నారనే ఉద్దేశంతో నారాయణ గారిని మీరు తీసుకున్నారు. అలాగే యనమల రామకృష్ణ గారు
నిలబడి గెలిచే సత్తా లేకపోయినా ఆయన కూడా మీరు మంత్రివర్గంలో తీసుకున్నారు. మరి లోకేష్ బాబు గారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా పాపం. ఆయన ఎంత బ్రహ్మాండమైనటువంటి మేధావి, ఎన్ని విద్యలు తెలిసినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి కేవలం 66 విద్యలే తెలుసు. డబుల్ మన లోకేష్ బాబు గారికి డబుల్ విద్యలు తెలిసినటువంటి వ్యక్తి. ఎక్కడో మరి అమెరికాలో చదువుకుని విద్యలన్నీ ఓపాసన బట్టి వచ్చినటువంటి మహానుభావుడు లోకేష్ గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ రాష్ట్రంలో క్యాబినెట్లోకి తీసుకోకపోతే ఎంత అన్యాయం జరిగిపోతుంది ఈ రాష్ట్రానికి. ఎంత గొప్పవాడంటే ఆయనకు వచ్చినటువంటి విద్యలు ఎన్ని కాదు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా కొన్ని విద్యలు వచ్చాయి. అవేమిటంటే వైస్రాయ్లో జరిగినటువంటి విద్యలు, వైస్రాయ్ విద్యలు వచ్చాయి కొన్ని ఆయనకి. ఎమ్మెల్యేల కొనుగోలు చేసే విద్యలో అసలు లోకేష్ బాబుని మించిన వారు మరి ఎవ్వరూ లేరు ఈ రాష్ట్రంలో. రాష్ట్రంలో దేశంలోనే ఎవ్వరూ లేరు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇంత రేట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొన్నటువంటి దాఖలాలు లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు రంగప్రవేశం చేయంగానే తెలంగాణలో అద్భుతంగా రేట్లు పెరిగిపోయాయి. ఎమ్మెల్యేవి 5 కోట్ల రూపాయలకి ఎమ్మెల్సీని కొనడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈయన ద్వారా ప్రయత్నం చేస్తే ఆయన దొరికిపోయే, అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దొరికిపోయినటువంటి సంఘటన మనం చూశాం. కుతకుత ఉడుకుతున్న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న జిల్లా నాయకులు, హైకమాండ్కు చేరిన ఫిర్యాదులు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆయన టీంపై విమర్శలు, సమన్వయ కమిటీలో శ్రీధర్ బాబుకు స్థానంపై పొన్నం వర్గం ఆగ్రహం, సమన్వయం కమిటీలో నుంచి శ్రీధర్ బాబును తొలగించాలని డిమాండ్, శ్రీధర్ బాబును తొలగించకపోతే తమను చేర్చుకోవాలని విజ్ఞప్తి. గ్రూప్ రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాల కారణంగానే డీలా పడిందని ఆ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో నెలకొన్న గ్రూప్ పాలిటిక్స్ రాష్ట్ర కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారడంతో హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని అధిష్టానం భావించడానికి కరీంనగర్ జిల్లా గ్రూపు రాజకీయాలే కారణమని పార్టీ వర్గాలంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నేతలు జానారెడ్డి, షబీర్ అలీ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ మంత్రి శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏమాత్రం పోరాడని శ్రీధర్ బాబును సమన్వయ కమిటీలో మెంబర్గా ఎలా తీసుకున్నారని, ఆయనను కమిటీ నుంచి తొలగించాలని కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్ హైకమాండ్కు ఫిర్యాదు చేశారని సమాచారం. మంత్రిగా ఉన్న సమయంలో శ్రీధర్ బాబు ఏనాడు తెలంగాణ కోసం పాటుపడలేదని, ఆయన వల్లే జిల్లాలో కాంగ్రెస్ డీలా పడిందని వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయనకు సమన్వయ కమిటీలో స్థానం తగదని డిమాండ్ చేస్తున్నారు. ఆయనను తొలగించకపోతే తమకు కమిటీలో చోటు కల్పించాలని మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్ వర్గం గట్టి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ వివాదానికి ఆజ్యం పోసేలా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో మరో పరిణామం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్ స్థలంలో ఇందిరా గార్డెన్ పేరుతో ఓ ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. 2009 నుంచి 2014 వరకు డీసీసీ కార్యకలాపాలు శ్రీధర్ బాబు కనుసన్నల్లో మెలిగిన సమయంలో వీటికి నెలకు 40,000 రూపాయల అద్దె వచ్చేది. 2014 చివరిలో డీసీసీ అధ్యక్షునిగా మృత్యుంజయం బాధ్యతలు చేపట్టారు. ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్లకు ఆయన టెండర్లు పిలిచారు. ఇప్పుడు వాటి అద్దెలు నెలకు 2,12,000 రూపాయలు వస్తున్నాయి. శ్రీధర్ బాబు వైఖరి కారణంగానే గతంలో అద్దెలు తక్కువొచ్చాయనే ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం కూడా హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. వ్యతిరేక వర్గం ప్రచారం జోరెందుకోవడంతో శ్రీధర్ బాబు వర్గీయులు కూడా వేగం పెంచారు. డిసెంబర్లో జరిగిన కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయలేదనే వాదనను ఆయన వర్గం తీసుకువస్తోంది. జిల్లాలో పార్టీ కనీసం పోటీ చేసే స్థాయిలో లేదా అని ప్రశ్నిస్తున్నారు. 2 స్థానాల్లో పోటీ చేసి ఉంటే కనీసం ఒక్క దాంట్లోనైనా గెలిచి ఉండేదని శ్రీధర్ బాబు వర్గం ప్రచారం చేస్తోంది. తనపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించేటప్పుడు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని శ్రీధర్ బాబు వర్గం హైకమాండ్కు విజ్ఞప్తి చేస్తోంది.
ఈ రెండు వర్గాల వాదనలతో హైకమాండ్ తల పొప్పి కడుతుంటే అసలు సమన్వయ కమిటీ అవసరమేముందని మరో వర్గం వాదిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు సమన్వయ కమిటీ అవసరమని, ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు ఎందుకనే వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి కరీంనగర్ జిల్లా వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు గాంధీ భవన్ లో చర్చనీయాంశమైంది. శ్రీధర్ బాబును సమన్వయ కమిటీ నుంచి తొలగిస్తారా, పొన్నం వర్గానికి కమిటీలో ప్రాతినిధ్యం కల్పిస్తారా, లేదు ఏకంగా సమన్వయ కమిటీనే ఎత్తేస్తారా? కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. కరెస్పాండెంట్ సునీల్, సాక్షి న్యూస్, హైదరాబాద్. కేసీఆర్ సర్కార్పై పోరుకు తెలంగాణ జేఏసీ సిద్ధమవుతోందా? కరవు యాత్రలు చేపట్టిన జేఏసీ తదుపరి కార్యాచరణ ఏంటి? ప్రభుత్వం చేపడుతున్న కరవు చర్యలు సంతృప్తికరంగా లేవని ప్రొఫెసర్ కోదండరాం అనడం వెనుక మతలబేంటి? ముగిసిన టీజేఏసీ కరువు యాత్ర, సర్కారు తీరుపై జేఏసీ నేతల అసంతృప్తి, కరువుపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్న జేఏసీ, త్వరలో సర్కారుకు కరువు నివేదిక, ఈ నెల 9న టీజేఏసీ కీలక భేటీ, అవసరమైతే సర్కార్పై పోరుకు సిద్ధమంటున్న టీజేఏసీ, రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు రెడీ అవుతున్నారన్న టీజేఏసీ, తెలంగాణ జేఏసీని తిరిగి ఉద్యమ పదంలో నడిపేందుకు ప్రొఫెసర్ కోదండరాం ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు. జేఏసీ వీక్ అయిందన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. విమర్శలకు పరిమితం కాకుండా ముఖ్యాంశాలను పరిశీలించిన తరువాతే సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని జేఏసీ భావిస్తోంది. ఇందులో భాగంగా టీజేఏసీ ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల కరువు యాత్ర నిర్వహించింది. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంది. కరువును ఎదుర్కొనే విషయంలో సర్కారు చర్యలు ఆశించిన స్థాయిలో లేవని ప్రొఫెసర్ కోదండరాం అంటున్నారు. ఇంత తీవ్రమైనటువంటి కరువు ఉంది, మేము చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం, మమ్మల్ని ఆదుకోవటానికి మందలించటానికి ఏ అధికారి రాలేదు అనే ఆవేదన అన్ని గ్రామాల్లో వ్యక్తమైంది. వ్యవసాయ అధికారి రాలేదు, పశుసంవర్ధక శాఖ వారు పోలేదు, ధైర్యం చెప్పటానికి సహాయం అందించడానికి ఇతర రెవెన్యూ శాఖ అధికారులు కూడా పోలేదు. ఎవ్వరూ మాకు రాలేదు, మాకు కనీసం ఒక ఊరట కలిగించే ప్రయత్నం కూడా జరగలేదు అని ఆవేదన, ఒక రకంగా ఆక్రోశాన్ని కూడా రైతులు వెళ్ళబుచ్చిండ్రు. మేము ఇంత దుర్భర స్థితిలో ఉంటే మిగతా చోట్ల కరువు ప్రకటించారు కానీ మా ఆదిలాబాదులో కరువు ప్రకటించకపోవటం అన్యాయం అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. కరువుపై ప్రభుత్వ ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు పొంతనలేదని జేఏసీ అంటుంది. కరువుపై అసెంబ్లీలో చర్చ జరిగినా సమస్య పరిష్కారం కాలేదని భావిస్తున్న జేఏసీ కరువు తీవ్రతను సర్కార్ దృష్టికి తీసుకురావాలనుకుంటోంది. చిన్న సన్నకారు రైతులను ఆదుకోవటంలో అధికారులు విఫలమయ్యారని అంటున్న జేఏసీ మంత్రులు అనుసరిస్తున్న తీరును తప్పుపడుతోంది. సమస్యల విషయంలో జేఏసీ ప్రజలకు అండగా ఉంటుందనే భావన కల్పించే చర్యలపై జేఏసీ దృష్టి సారించనుంది. కరువుతో పాటు తెలంగాణలో అనేక సమస్యలున్నాయని, వాటిపై విపక్షాలు ఆశించిన స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం లేదని జేఏసీ నేతలు అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అనేది లేకుండా పోయిందని, ఈ క్రమంలో టీజేఏసీని ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దాలన్నది ప్రొఫెసర్ కోదండరాం ఆలోచనగా కనిపిస్తోంది. గతంలో వివిధ కారణాల వల్ల జేఏసీకి దూరమైన సంఘాలను తిరిగి చేర్చుకునే ప్రయత్నాన్ని కోదండరాం ప్రారంభించారు. ఈ క్రమంలోనే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 9న జేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ఇది ఇవాల్టి పొలిటికల్ కారిడార్. తర్వాత ది 4th ఎస్టేట్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.